హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేనేం చేస్తున్నానంటే మా ఇంట్లో పిండి అయితే నిండుకుందండి. నేను దానికోసం మల్టీగ్రెయిన్ పౌడర్ని అయితే రెడీ చేసుకుంటున్నాను. ఎందుకైనా మంచిది మీకు కూడా చూపిద్దామని నేనైతే ఈ వీడియోని అయితే తీసానండి. దీనికైతే నేను ఏమేమి రకాలు కలుపుతున్నానో ఒకసారి చూడండి. ఫస్ట్ అయితే పచ్చజొన్నలు, తెల్ల జొన్నలు, మక్కలు, ఇంకా రాగులు, తైదలు వీటిని అయితే నేను సూపర్ మార్కెట్ నుంచి తెచ్చిపెట్టుకున్నానండి. ఫస్ట్ అయితే 1 కేజీ తెల్ల జొన్నలను అయితే యాడ్ చేసుకున్నాను. దాంట్లోకే 1 కేజీ మక్కలు, ఇవన్నీ బాగా ఎండితేనే పౌడర్ మంచిగా వస్తుందండి. ఇంకా నేను పచ్చజొన్నల్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇవి కూడా బాగా ఎండబెట్టి మంచిగా డస్ట్ లేకుండా శుభ్రం చేసుకొని అయితే మనం పిండి రెడీ చేసుకోవాలి. ఇక్కడికైతే 3 కిలోలు అయిపోయినాయండి. ఇంకా నెక్స్ట్ ఈ పచ్చజొన్నలు కొంచెం చేదుగా వస్తుంది కదా, దానికోసం ఇవన్నీ మిక్స్ చేస్తే రొట్టె టేస్ట్ బాగుంటుంది. ఇవేమో తైదలండి. ఇవైతే నేను 1/2 కేజీ తీసుకున్నాను. ఇంకా 4 రకాలు వచ్చేసినాయండి. వీటిని ఇందులోకి రాగులు, మీ అందరికీ తెలిసే ఉంటుంది రాగులు, ఇవి కూడా నేను 1/2 కేజీ తీసుకున్నాను. ఇక్కడికి ఒక 5 టైప్స్ వచ్చినాయండి ఈ రాగులు. వీటన్నిటిని కలుపుకోవాలి. ఇంకా మీరు ఏమైనా యాడ్ చేసుకోవాలంటే బ్రౌన్ రైస్ యాడ్ చేసుకోవచ్చు. ఇంకా ఇవి మిల్లెట్స్ అండి. మిల్లెట్స్లో ఏదో ఒక రకాన్ని మీరు యూజ్ చేసుకోవచ్చు. నేనైతే కొంచెం సామలు యూజ్ చేసుకుంటున్నాను. వీటన్నిటిని బాగా కలపాలి. ఎందుకంటే మనం అన్నీ కలుపుకున్నాం కాబట్టి అన్నీ మిక్స్ అయ్యేలాగా కలుపుకొని పిండి పట్టిస్తే ఇలా వస్తుందండి పిండి. ఇప్పుడు దీన్ని నేను జొన్న రొట్టెలాగా ప్రిపేర్ చేస్తాను. రొట్టె టేస్ట్ చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ విషయం నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఫుల్ వీడియో కావాలంటే జొన్న రొట్టెది కామెంట్ చేయండి, తప్పకుండా చేస్తానండి. ఇవేనండి నేను ప్రిపేర్ చేసిన రొట్టెలు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. బాయ్ బాయ్.